దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము యోహాను సువార్త 3:35. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించున్నాడు. చూడండి, దేవుడైన యెహోవా ఈ లోక జనులను ఎంతగానో ప్రేమించి తన ప్రియ కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి, మరి ఆ ప్రియ కుమారుడు సిలువకు అప్పగించి ఆ సిలువ మరణం ద్వారా మానవుల యొక్క పాపాలకి పాప విమోచన కలిగింది. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినప్పుడు తండ్రి సమస్త వాటి మీద ఆయనకు అధికారం అప్పగించినప్పటికీ ఎంత మాత్రము కూడా ఆ అధికారాన్ని బట్టి ఆయన తన ఇష్టానుసారంగా జీవించలేదు. కానీ తండ్రి ఆయన చేతికి ఏ పని అయితే అప్పగించారో ఆ పనిని సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చి తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు ఎంతగానో గణపరిచారు. ప్రభు అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడారు. నా తండ్రి ఇచ్చిన మాటలు నేను మాట్లాడుతున్నాను, నా తండ్రి చేయమన్న కార్యములనే నేను చేస్తున్నాను అని కూడా ఆయన తెలియచేశారు. అయితే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన తండ్రికి ఎంత విధేయత చూపించారో చూడండి. మరి ఈ దినాన పిల్లలైనటువంటి వారు తమ తల్లిదండ్రుల యొక్క మాటకి లోబడే వారిగా ఉంటూ ఉన్నారా? తల్లిదండ్రులు ఎదురిస్తున్నారు. తల్లిదండ్రుల యొక్క మాటలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. కాబట్టి అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వారి మీదకి వస్తూ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే తండ్రి యొక్క మాట కుమారుడు వింటాడో అప్పుడే ఆ కుమారుడు జీవితంలో నెమ్మది, సమాధానం, ఆశీర్వాదం, దేవుని యొక్క కాపుదల ఉంటూ కలిగి జీవిస్తాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనకి తండ్రి ఇచ్చినటువంటి అధికారాన్ని ఎంత మాత్రం కూడా తన ఇష్టానుసారముగా ఉపయోగించుకోలేదు. ఈ రోజున మరి తండ్రి కుమారుడికి ఎలాంటి అధికారం ఇచ్చారో అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి కూడా ఆయన తన పిల్లలవుటకు మనకి అధికారం అనుగ్రహించారు. ప్రభు కూడా అన్నారు కదా, నా యందు విశ్వాసం ఉంచేవారు నాకంటే గొప్ప కార్యములు వారు చేస్తారు అని. అయితే మరి దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించినప్పుడు దేవుడు వరములు, ఫలములు అనుగ్రహిస్తారు. ఆ వరములు బట్టి దేవునికి లోబడి దేవుడు చేయమన్నట్టుగా ఆ వరములను బట్టి దేవుని యొక్క పనిని జరిగించేవారుగా మనం ఉండాలి. దేవుణ్ణి పక్కన పెట్టి ఆ వరములతో మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి వీలు లేదండి. దేవుడు నిన్ను నమ్మి నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని నీ ఇష్టానుసారంగా నీవు చేయొద్దు. కానీ తండ్రికి లోబడి తండ్రికి మహిమార్థంగా నీవు ఆ యొక్క కార్యములను చేసినప్పుడు నీకు ఘనత, అలాగే దేవునికి ఎంతో మహిమ, ఘనత, ప్రభావములు కలుగుతుంది. కనుక తండ్రిని కుమారుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఎలా గణపరిచారో మరి అలాగే తండ్రి కుమారుని ప్రేమించి ఎలా సమస్త వాటి మీద అధికారం ఇచ్చారో అలాగా ఆయన ప్రజలైనటువంటి మనము కూడా తండ్రిని ఎంతో గొప్పగా మనం ప్రేమించాలి. అలాగే తండ్రి కూడా మనం ముందుగా ప్రేమిస్తూ ఉన్నారు. కుమారునికి ఎలాంటి అధికారం ఇచ్చారో అలాంటి అధికారమును ఆయన ప్రజలకు ఆయన అనుగ్రహించారు. ఆ అధికారాన్ని బట్టి మనము గర్వించేవారిగా, ఈ లోకమందు మనం అహంకారముతో జీవించేవారుగా ఉండొద్దు. కానీ ఆయన బలిష్టమైన రెక్కల కింద దీనులుగా ఉండి ఆయన యొక్క పనులు జరిగిస్తూ ఆయనకి ఇష్టలుగా, ఆయనకు మహిమకరంగా జీవించేవారిగా మనం ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నాయి బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని వారి పిల్లల్ని పోషించండి. నీ కృపతో నింపండి, నీ దయతో నింపండి, నీ సహాయం మెండుగా వారికి దయచేయండి ప్రభా. అయ్యా, కష్టములు, నష్టములు వారి జీవితాలు ఎన్నో ఉంటున్నాయి అయ్యా. వారిని చేపట్టుకుని లేవనెత్తండి అయ్యా. వారిని ధైర్యపరచండి, వారికి మేలు చూపించండి. వారిని వెదికేవారిగా ఉండాలి. ఎందు విశ్వాసం ఉంచి వారికి నీకు లోబడి భయపడేవారిగా వారు ఉండాలి ప్రభా. నీ ఆజ్ఞలు గైకొని జీవించేవారిగా వారు ఉండాలి ప్రభా. ఆ రీతిగా వారిని లేవనెత్తండి ప్రభా. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని హాస్పిటల్లో అయ్యా తండ్రి నాయన రకరకాల సమస్యల్లో ఎవరైతే పడి ఉంటున్నారో ఈ సమయం అందు నీ బలమైన బాహువు చాపి వారిని ముట్టి స్వస్థపరిచి లేవనెత్తండి ప్రభా. సహాయం ఇచ్చేయండి, మేలుతో నింపండి, సమాధానంతో నింపి నీ కృపా కాపుదల మెండుగా వారికి, వారి కుటుంబానికి, వారి కలిగిన సమస్తానికి అధికముగా
కలిగి చేయమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.